నమస్తే. శ్రీ పరంజ్యోతి కల్కి అద్భుతాన్ని చూద్దాం. గుజరాత్లోని అహ్మదాబాద్కి చెందిన రాజీ ఎం అయ్యర్ గారు తనకు జరిగిన అద్భుతాన్ని ఇలా పంచుకుంటున్నారు. నా చిన్న కుమార్తె 10వ తరగతి బోర్డు పరీక్షలు 2002లో మార్చి 11న ప్రారంభం కావాల్సి ఉంది. జనవరిలో ఆమె అనారోగ్యానికి గురై జ్వరంతో బాధపడుతూ ఉంది. ఆమె పరిస్థితి మరింత దిగజారడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది. ఆమె టైఫాయిడ్ ఇంకా కాలేయంలో వాపుతో బాధపడుతున్నట్లు పరీక్షల్లో తేలింది. ఇప్పటికే ఆమె బోర్డు పరీక్షల టైం టేబుల్ ప్రచురించవలసి వచ్చింది. ఆమె టైప్ రైటింగ్ పరీక్ష ఫిబ్రవరి 28న జరగాల్సి ఉంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం చాలా సున్నితమైనది కావడం వలన అది కాపాడుకోవడం ముఖ్యమైనది కాబట్టి ఏ పరీక్ష గురించి అయినా మరచిపోవాలని వైద్యులు ఆమెకు సలహా ఇచ్చారు. కానీ నా కుమార్తె 1 సంవత్సరం వృధా చేయకూడదు అనుకుంది. ఆమె పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలన్న కఠినమైన సూచనలతో ఫిబ్రవరి 25వ తేదీన ఆసుపత్రి నుండి ఆమెను డిశ్చార్జ్ చేశారు. 1 నెలకు పైగా ఆమె టైప్ రైటర్ను లేదా ఆమె పుస్తకాలను తాకలేదు. చాలా కాలం నుండి ఆమె ద్రవ పదార్థాలపైనే ఆధారపడి ఉంది. ఆమె వేళ్ళు మణికట్టులో వాపు నొప్పి ఉంది. ఆమెను పరీక్ష రాయవద్దని ఒప్పించడానికి మేము మా వంతు ప్రయత్నం చేశాము. కానీ ఆమె తన నిర్ణయానికి కట్టుబడి ఉంది. నిస్సహాయంగా నేను శ్రీమూర్తి ముందు కూర్చొని దీపం వెలిగించి ఆమె పరీక్షలను కనీసం 1 నెలపాటు వాయిదా వేయమని హృదయపూర్వకంగా ప్రార్థించాను. నా కుమార్తె తన చివరి బోర్డు పరీక్షాపత్రం రాసి ఇంటికి తిరిగి వచ్చే వరకు ఈ దీపము అఖండ జ్యోతిగా వెలుగుతూనే ఉంటుందని నేను శ్రీ భగవానికి చెప్పాను. ఈ అసాధారణ ప్రార్థన చేసిన తర్వాత నా కలత చెందిన మనస్సు ప్రశాంతంగా మారింది. నా దేవుడు నాకు భరోసా ఇచ్చినట్లు నాకు అనిపించింది. ఇది ఇప్పటికే ప్రారంభమైన బోర్డు పరీక్ష కాబట్టి దానిని ఎప్పటికీ రద్దు చేయడం కానీ వాయిదా వేయడం కానీ జరగదని అందరూ అభిప్రాయపడ్డారు. కానీ నా శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ నా కుమార్తెకు సహాయం చేయడానికి ఖచ్చితంగా ఏదైనా చేస్తారని నేను వారికి చెప్పాను. శ్రీ పరంజ్యోతి తన పరీక్షను తప్పకుండా వాయిదా వేస్తారని, అందువలన నా కూతురిని విశ్రాంతి తీసుకోమని, ప్రశాంతంగా ఉండమని, చదువుకోవద్దని కూడా చెప్పాను. మరుసటి రోజు 28వ తేదీన జరగవలసిన టైప్ రైటింగ్ పరీక్ష అయోధ్య పరిస్థితి కారణంగా నిరవధికంగా వాయిదా వేయాల్సి వచ్చిందని 27వ తేదీ సాయంత్రం ఆశ్చర్యకరంగా గుజరాత్ బోర్డు ప్రకటించారు. మళ్ళీ 2 రోజుల తర్వాత మార్చి 11వ తేదీ నుండి జరగవలసిన పరీక్షలను ఏప్రిల్ 15వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. మేము కృతజ్ఞతతో అవాక్కయ్యాము. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ అనుగ్రహం వలన నా కూతురు అప్పటికి పూర్తిగా కోలుకొని ఆమె 10వ తరగతి బోర్డు పరీక్షల్లో 85% మార్కులు సాధించింది. మన భగవాన్ యొక్క ప్రేమ, కరుణ ఇంకా అద్భుతాలు మానవ అవగాహనకు అతీతమైనవి.